అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని నివాసంలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలపై చర్చించారు. వ్యవస్థలన్నీ నాశనం చేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. గొడ్డలిపాటి నేతలకు చట్టాలంటే గౌరవం లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు హాట్ కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం. అయితే అక్కడి నుంచి ఏమైనా రీకౌంటర్స్ వచ్చాయా? చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. భోగాపురం విమానాశ్రయం ఎల్లుండి ప్రధానమంత్రి అంటే వచ్చే నెల 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో అంగరంగ వైభవంగా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి తమ ప్రభుత్వ హయాంలోని దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించింది, శంకుస్థాపన జరిగింది. దీన్ని కాపీ చేసుకుంటున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు దీనిపై చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా విద్వేషాలు సృష్టించి గొడ్డల పార్టీగా మారి ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు డిఎస్సి వ్యవహారానికి సంబంధించి ఇష్టానుసారంగా ఆరోపణ చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నిస్తున్నారు. మరొకసారి ఆందోళన చేస్తారంట. ఎందుకు గ్రామ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేయాల్సిన అవసరం ఏంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మరొకవైపు సీఎం చంద్రబాబు ముఖ్య నేతల సమావేశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు కొద్దిసేపట్లోనే స్పందించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు సమావేశం ఇంకా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయం డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలు, ఆర్థిక పరిస్థితి, అలాగే ఇటీవల కాలంలో అత్యున్న సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో సీఎం చంద్రబాబు పేరుంటాం, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శల నేపథ్యంలో సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న ముఖ్యమైన నేతలతో కీలకమైన సమావేశం నిర్వహించారు. అఖిల, థ్యాంక్ యూ శివ.